హల్లెలూయా. సో ఈరోజు పాపములో ఉన్న, వ్యసనాల్లో ఉన్న, చెడు అలవాట్లతో ఉన్న, చెడు ఆలోచనలతో ఉన్న చాలా మంది బల్ల సమయానికి వచ్చేసరికి అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ప్రతి వారము నిర్ణయించుకుంటారు, ఈ వారము నేను పాపం చేయకుండా వచ్చి బలలో పాల్గొందామని. ఎక్కడో దగ్గర తప్పిపోతారు. ఏమవుతుంది? మళ్ళీ బల్లకు దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు మన కొరకు నేను వచ్చు వరకు దీన్ని జ్ఞాపకము చేసుకోనని ఆయన మనకు ఇచ్చిన బలను పాల్గొనకుండానే వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఈ పాపాన్ని ఎలాగో జయించాలో తెలియకుండా. సో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం, పౌలు ఆయన రక్షించబడి క్రీస్తు కొరకు నిలబడి వాడబడుతున్న సమయంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమముకు నన్ను చెరపెట్టి లోబరుచున్నది. అంటే పౌలు అంటున్నాడు, నా శరీరంలో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి పాపం వైపు తీసుకెళ్తుంది, ఒకటి దేవుని వైపు తీసుకెళ్తుందని నేను గుర్తిస్తున్నాను. ఎవరైనా రక్షించబడిన విశ్వాసి, రక్షించబడిన మన అందరి లోపల కూడా ఒక నియమం ఏం చేస్తుందంట, పాపము వైపు, దురాశ వైపు, చెడు ఆలోచనల వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.